జర్నలిస్ట్ రంగం నుంచి విశాలాంధ్ర సబ్ ఎడిటర్గా, తర్వాత విశాఖకి విశాలాంధ్ర విలేకరిగా వచ్చి కార్మిక నాయకులుగా, కమ్యూనిస్ట్ నాయకులుగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని 1994లో రాష్ట్రంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద నియోజకవర్గం తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై తన గళాన్ని సమాజం కోసం వినియోగించినటువంటి పెద్దలు మానవ ఆంజనేయులు గారు రేపు కార్యక్రమంలో పాల్గొతున్నారు. వారితో పాటు జిల్లా సహకార అధికారి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు మిత్రులు జిలాని గారు, ఇతర అట్లాగే మన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఈ చర్సాని ఆంజనేయులు గారు కూడా రాబోతూ ఉన్నారు. వివరించాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను. ఇది నూజివీడు ప్రాంతంలో సహకార వ్యవస్థ గురించి కొంత, అందులో పర్టికులర్గా అర్బన్ బ్యాంకింగ్కి సంబంధించి చాలా బలహీనమైనటువంటి ప్రాంతంగా గుర్తించబడింది. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే విజయవాడ కానివ్వండి, గోవిగాడ, మచిలీపట్నం ఇట్లాంటి ప్రాంతాల్లో సహకార అర్బన్ బ్యాంకులు, ఈ బ్యాంకు కన్నా ముందు పుట్టినటువంటి బ్యాంకు గురువాడ కోఆపరేటివ్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఈ ఏడాది 110వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటాం. 110 సంవత్సరాల క్రితం 1916లో ఆనాటి పెద్దలు ఈ విశాఖపట్నంలో ఈ కేంద్రంగా ఈ బ్యాంకుని స్థాపించారు. ఈ బ్యాంకు మిగతా కోఆపరేటివ్ బ్యాంకులాగానే అతి చిన్నగా చాలా సంవత్సరాల పాటు నడిచింది. 67 సంవత్సరాలు దాని ప్రయాణం తర్వాత 1913లో 1923లో పెద్దలు మానవ ఆంజనేయులు గారు చైర్మన్ అయ్యారు. ఆనాటికి ఈ బ్యాంకులో ఇటువంటి బ్యాంకులు మన రాష్ట్రంలో 70 ఉండేవి. ఈ 70 బ్యాంకుల్లో ఈ బ్యాంకు స్థానం ఎక్కడ అంటే అట్టడుగున 50-55 స్థానాల్లో అతి చిన్న బ్యాంకుగా కేవలం 69 లక్షల డిపాజిట్లు, ఒక 60 లక్షల రూపాయలు రుణాలతో, 50 లక్షల రూపాయల రుణాలతో ఈ సంస్థ నడుస్తాం. అటువంటి సంస్థ ఇవాళ మన రాష్ట్రంలో కాకుండా, దక్షిణాదినే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర మినహాయిస్తే ఈ దేశంలో దాదాపు 800 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉన్నాయి. ఈ అన్ని బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మిగతా 26 రాష్ట్రాల్లోనూ అతి పెద్ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుగా గుర్తింపుని సాధించింది అనేది ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. దీని యొక్క ప్రస్థానం అలా రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈనాడు దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. 4,400 కోట్లకు పైగా డిపాజిట్లు, 3,500 కోట్ల రూపాయలు రుణాలు, 1,12,000 మంది షేర్ హోల్డర్లు, 396 కోట్ల రూపాయలు సభ్యులు సమకూర్చిన షేరు ధనంతో ఈ బ్యాంకు నడుస్తాం. ఈ విషయంలో ఈ దేశంలోనే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో దేశంలో 3వ స్థానంలో ఉందని ఈ సందర్భంగా మనం చేస్తాం. డిపాజిట్ సేకరణలో దేశంలోనే 15వ స్థానంలో, రుణాల జారీలో 10వ స్థానంలో, 14వ స్థానంలో, అట్లాగే ఆదాయ సముపార్జనలో మిగులు, కోఆపరేటివ్లో మిగులు అంటారు, ప్రాఫిట్ అని అంటారు. కోఆపరేటివ్ యాక్ట్ ప్రాఫిట్ అనే పదాన్ని వాడు కార్యకలాపాలు మిగులు అని అంటారు. ప్రాఫిట్ అనేది వ్యాపారానికి సంకేతం, మిగులు అనేది సహకారానికి సంకేతం. ఈ మిగులు సాధించడంలో దేశంలో 10వ స్థానంలో, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు 87 కోట్ల రూపాయల మిగులును సాధించింది. అట్లాగే ఈ ఏడాది 71,77 లక్షల మిగులుని ఈ ఏడాది సాధించింది. మన ఆదివారం నాడే బ్యాంకు యొక్క 110వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ మహాజన సభలో సభ్యులకి 12% డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించి
ఆమోదించిన వెంటనే అదే రాత్రికి మొత్తం సభ్యుల యొక్క 1,04,000 మంది అర్హత కలిగినటువంటి సభ్యుల యొక్క ఖాతాలకి 1,04,000 మందికి 43,06,00,000 రూపాయలని డివిడెండ్ రూపంలో పేరు చెల్లించినటువంటి సంస్థగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు నిలిచింది. గత 43 సంవత్సరాలుగా నిరంతరం ప్రాఫిట్స్ని ఆర్జిస్తూ ఆ లాభాలను ఆ మిగులుని సభ్యులకి డివిడెండ్ రూపంలో చెల్లించడం అనేటువంటి ఈ బ్యాంక్ యొక్క ప్రత్యేకతగా మనం గుర్తించవచ్చు. ఆ రకంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తన సభ్యుల యొక్క ప్రయోజనాలకి పెద్దపీట వేస్తూ ఎవరైతే మూలధనాన్ని సమకూర్చారో వారి యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తారు. అదొక్కటే కాదు, కేవలం సభ్యులకి డివిడెండ్ ఇవ్వటమే కాదు, సభ్యుల యొక్క సంక్షేమానికి కూడా ఒక నూతన ఒరవడిని చూపించినటువంటి సంస్థగా విశాఖపట్నం కోఆపరేటివ్. ఏమిటి దాని ప్రత్యేకత అంటే, ఎవరైనా అనారోగ్యానికి సభ్యుడు కనుక గురైతే వారు కనుక కోరుకున్నటువంటి స్కీమ్ను ఒకటి రూపొందించారు. ఆ స్కీమ్లో కనుక వారు సభ్యులుగా ఉంటే, ఆ స్కీమ్లో సభ్యులుగా చేరితే బ్యాంక్ సభ్యులు వారికి 300 రూపాయలు ప్రతి సంవత్సరం వారు ఆరోగ్య బీమాకు ఖర్చు పెట్టుకుంటే మరొక 900 రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మెడిక్లెయిమ్ పాలసీని అమలు చేస్తాం. 50,000 రూపాయల వరకు హాస్పిటల్లో ఒకరోజు చేరిన వైద్య ఖర్చు నిమిత్తం 50,000 రూపాయల వరకు ఉంటుంది. అది భార్య భర్త ఇద్దరు కనుక ఆ స్కీమ్లో కనుక ఉన్నట్లయితే ఇద్దరిలో ఏ ఒక్కరైనా 1,00,000 రూపాయల వరకు వాడుకోవచ్చు, లేదు ఒకరు 70,000 ఒకరు 30,000 కూడా వాడుకోవచ్చు. సో ఆ రకంగా ఒక స్కీమ్ని రూపొందించి ఈ స్కీమ్ సభ్యుల ఖాతాదారు ఓన్లీ ఫర్ షేర్ హోల్డర్స్. సో అట్లాగే సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే, అప్పుడు ఏదో కారణంతో పెట్టాం నా ఒక 36 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి సభ్యుడు చనిపోతే పరామర్శకి వెళ్తే కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. తండ్రి దహన సంస్కారాలు ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి. అప్పటికప్పుడు మన బ్యాంక్ నుంచి 2,000 రూపాయలు ఆరోగ్యంలో ఇచ్చి ఆ దహన సంస్కారాలు పూర్తి చేయించి ఆ తర్వాత పాలకవర్గంలో చర్చించి ఎవరు చనిపోయినా 2,000 ఇవ్వాలని తీర్మానం చేశారు. దాన్ని క్రమంగా 5,000 రూపాయలకి పెంచాం. ఇది 5,000 రూపాయలతో ఎందుకు పరిమితం కావాలని కనీసం 500 రూపాయలు ఉంటే షేర్ హోల్డర్గా చేరవచ్చు. షేర్ హోల్డర్స్ యొక్క అర్హత 500 కనీస షేర్. 500 నుంచి 5,000 వరకు ఉంటే 5,000 రూపాయలు ఇవ్వాలని, 5,000 దాటి ఎవరైనా షేర్ హోల్డర్ కనుక ఉన్నట్లయితే ఆ షేర్ హోల్డర్కి 1,00,000 రూపాయల వరకు ఎంత ఉంటే అంత 5 సంవత్సరాల సభ్యత్వ కాలాన్ని కనుక పూర్తి చేస్తే, లేకపోతే మినిమం 5,000, మ్యాక్సిమం 1,00,000 వరకు షేర్ హోల్డర్కి వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఇచ్చేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టాలి. ఎవరైనా యాక్సిడెంటల్ డెత్లో చనిపోతే ఆ 1,00,000 రూపాయలకు అదనంగా మరొక 50,000 రూపాయలు కూడా మన బ్యాంకు ద్వారానే సంక్షేమ పథకంలో భాగంగా చెల్లిస్తాం. అట్లాగే మన సభ్యుల యొక్క పిల్లలు ఎవరైనా 10th క్లాసు ఇంటర్మీడియట్ మంచి మార్కులు 90% మార్కులు పాస్ అయితే, అట్లాగే ఎంసెట్, ఈసెట్ ఇట్లాంటి ఏదైతే సెట్లు ఉన్నాయో నీట్ ఎగ్జామ్స్లో కనుక మంచి ర్యాంకులు కనుక సంపాదించుకుంటే అటువంటి పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారికి ఒక సభ పెట్టి ఆ సభలో అవార్డుల రూపంలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. నాకు గుర్తున్నంత వరకు గత ఏడాది 418 మంది పిల్లలు ఆ రకంగా అవార్డులు అందుకున్నారు. 35 లక్షల రూపాయలు ఆ రకంగా ఖర్చు. ఈ రకంగా గత ఒక్క ఏడాదే ఈ బ్యాంకు ద్వారా 2,553 మంది సభ్యులు వివిధ రూపాలు, ఇందాక నేను చెప్పినటువంటి మెడిక్లెయిమ్ ద్వారా కానివ్వండి, డెత్ కేసు ద్వారా కానివ్వండి, లేకపోతే మన వైద్య ఖర్చుల నిమిత్తం కానివ్వండి, పిల్లల యొక్క అవార్డు రూపంలో కానివ్వండి,
5,92,00,000 ఈ బ్యాంక్ ద్వారా మన సభ్యుల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. సో ఆ రకంగా ఒక సహకార సంస్థ అనేది సభ్యుల కోసం వారి సంక్షేమం కోసం పనిచేయాలనేటువంటి ఒక విశాలమైనటువంటి భావనతో ఈ సంస్థ పనిచేయటం అనేటువంటి జరుగుతాం. మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా చెప్పాలి. ఇవాళ నేను చైర్మన్గా ఉన్నాను అంటే ఒక రకంగా బయట చూసేవాళ్ళు అనుకుంటారు ఈయన ఓనర్ అనుకుంటారు. నేను ఓనర్ని కాదు. 396 కోట్ల రూపాయలు షేర్ ధనంలో నా వాటా ధనం కేవలం 2 లక్షల రూపాయలు. ఏ వ్యక్తికైనా 2 లక్షల రూపాయలకు మించి షేర్ ధనం ఉండకూడదు. ఈ ఏడాది 12% డివిడెండ్ ప్రకటించాను. దానిలో నాకు వచ్చినటువంటి వాటా 2/12 రూపాయలు మాత్రమే. అంటే ఏ ఒక్క కుటుంబమో ఏ ఒక్క వ్యక్తితో పూర్తి స్థాయిలో ఒక సహకార సంస్థని కంట్రోల్ చేయకూడదు, దాని యొక్క ప్రయోజనాలన్నీ ఒక్కరికే చెందకూడదు అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి సహకార లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయటం అనేటువంటి విశాఖపట్నం పబ్లిక్ బ్యాంక్ సంక్షేమం కోసం పనిచేయటం, అట్లాగే ఉమ్మడి ప్రయోజనాలకు ప్రాధాన్యత తప్ప వ్యక్తుల యొక్క ప్రయోజనాలు అంత ప్రాధాన్యత కాదు. ఒక వ్యక్తి ఒక కుటుంబం అనేది కాదు. ఈ సంస్థలో ఇవాళ 1,12,000 మంది సభ్యులు ఉంటే వారందరి యొక్క ఉమ్మడి సంస్థగానే ఇది ఉంటుంది తప్ప ఇది పాలకవర్గంలో ఉన్నటువంటి వారి యొక్క సొంత సంస్థగా ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తాం. అత్యంత ప్రతిష్టంగా ఈ సంస్థని నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ సంస్థకి 15 సొంత భవనాలు ఉన్నాయి. బ్రాంచులు, కేంద్ర కార్యాలయం సొంత భవనాల్లోనే నిర్వహిస్తాం. మరొక 3 సొంత భవనాలకి విజయవాడలో ఒక భవనాన్ని, పాత భవనాన్ని కొనుగోలు చేశాం. ఈ మధ్యనే గత నెలే దాన్ని తీసేసిన స్థానంలో బ్యాంకుకి అవసరమైనటువంటి ఈ రీజియన్కి అంతటికీ అవసరమైనటువంటి కార్యాలయాన్ని నిర్మించుకుంటాం. అట్లాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజు ఆట నిర్మాణం ప్రారంభమైంది. గోపాలపట్నంలో కూడా మరొక భవనం నిర్మాణం ప్రారంభం కావాల్సి. ఆ రకంగా